జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నవయుగ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ ఆటో టాటా మ్యాజిక్ జీపు డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లి మినీ స్టేడియం నుండి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ఆటో డ్రైవర్స్ యమ గణేష్, శివలాల్ నాయక్ మాట్లాడుతూ ఆర్టీసీలో మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటోలకు మరియు టాటా మ్యాజిక్ వెహికల్స్లకు ప్రయాణికులకు ఎక్కడం లేదని, అందరూ ఉచిత ప్రయాణం ద్వారా బస్సులో ప్రయాణం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు గుగులావత్ శివలాల్ మరియు నియోజకవర్గ అన్ని మండలాల డ్రైవర్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్కు పెన్షన్ అమలు చేయాలని, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలని, పరిమితి ఫిట్నెస్ అన్ని ట్యాక్స్ చాలన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగులవత్ శివలాల్ నాయక్, సెక్రటరీ రంగు సంపత్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యమ గణేష్, గుడిసెల గంగాధర్, వెంకటరమణ, ఎండి అహ్మద్, కొడిశర్ల శంకర, ఎండి నవాబ్, కుండుమల లక్ష్మణ్, కావాటి గంగాధర్, గట్టయ్య, మామిడి గంగాధర్, మల్లేష్, ఎస్ నర్సయ్య, వసీం, జావేద్, గొర్రె శ్రీను, పాషా మరియు తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మా డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఆల్రెడీ బండ్లు రోడప్ అయినాయి. రోజుకు 200-300 రూపాయలు వచ్చే రుసుము ఈ రోజుల్లో ఈ 6 రోజుల లోపల 60 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి కోరుతున్నాం, మేము మా డ్రైవర్ పక్షాన మా డ్రైవర్ల ఫ్యామిలీని కాపాడుకోవాలని ప్రభుత్వంపై మేము ఆధారపడుతున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాము. ఈ ధర్నా విధంగా మేము చేయబోతున్నది ఏంటంటే, మా డ్రైవర్లను ఆదుకుంటే మేము డిగ్రీలు చదివినాము, ఇలా డిగ్రీలు చదివిన ఉద్యోగాలు లేక బండ్లు నడుపుకుంటున్నాం సార్. మా బాధ్యతలు ఇప్పుడు కుటుంబ పోషణానికి పైసలు లేవు, సిలిండర్ కట్టుకుందామంటే డబ్బులు లేవు, ఫైనాన్స్ కట్టాలంటే బండ్లు 1000 ఫైనాన్స్ తెచ్చుకొని బండ్లు నడుపుకుంటున్నాం సార్. మాకు ఉపాధి పనులు లేక చదువులు చదువుకొని నౌకరి రాక ఇలా మేము ఆటో నడుపుతూ బతుకునే ఆటోను ఇలా రోడ్డు పాలు చేసిరు సార్. కాబట్టి దయచేసి మా డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి తమకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు మా పిల్లల చదువులు ఫీజు కట్టాలంటే ఇలా మీకు గుర్తే ఉంటుంది, ఈ చదువులకు పైసలు లేవు, మాకు సిలిండర్గా తీసుకున్న పైసలు లేవు, కరెంటు బిల్లు కడదామంటే పైసలు లేవు, మేము బియ్యం కొనుక్కొని తిందామన్నా కూడా పైసలు లేవు సార్. మేము రోజుకు 300 రూపాయలు 400 రూపాయలు కూడా కోల్పోయినాం. ఇలా మా డ్రైవర్ బతుకు ఏంటంటే ఉర్రి పెట్టుకొని సావడం ఒకటే మార్గం, కానీ ఇంకో మార్గం లేదు సార్. మా డ్రైవరు మాకు ఇప్పుడు మాకు పింఛన్ ఇవ్వాలి సార్, పర్ మంత్లీ పింఛన్ ఇవ్వాలి. మా గ్రీన్ ట్యాక్సీ కానీ మా యొక్క ఉచిత బస్సును బంద్ చేయాలి. ఉచిత ప్రయాణం బంద్ చేస్తే మా బతుకులు రోడ్డు మంచిగా యథావిధిగా నడుస్తారు సార్. మాకు గ్రీన్ ట్యాక్సీ ఎత్తివేయాలా, ఫిట్నెస్ ఎత్తివేయాలా, అన్ని విధాల ట్యాక్సీలను రద్దు చేయాలా సార్. మాకు నెలకు జీతం లాగా ఇస్తేనే మేము బతకగలుగుతున్నాము, లేకపోతే మాది బతికే ఛాన్స్ లేదు. కానీ మేము ప్రభుత్వానికి ఒకటి దండం పెట్టి ఎలా తీసినవారు అక్కడ కూర్చుని అక్కడ పాత భాష ఆదుకోవాలి 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 డ్రైవర్ కుటుంబాలను వెంటనే డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి 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 డ్రైవర్స్ ఆదుకోవాలి ఆదుకోవాలి డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నలందరికీ మరియు మీడియా మిత్రుల అన్నలందరికీ మంచిగానే ఉండాలని, మా ఫ్యామిలీ బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఒకటి 6 రోజులు అవుతాము మా బతుకులు పక్కకు పడి. కాబట్టి అలా అప్పుడు
సీను చాలా పని ఉన్న కాడికి కొట్టుగానే మా బతుకులు 6 రోజుల నుంచి ఉచిత ప్రయాణం మహిళలకు పెట్టినందుకు మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి మాకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము సబ్ కలెక్టర్ గారికి మా కుట్ల నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ డ్రైవర్లందరము రోడ్డుపైకి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం చేసిన పని వల్ల. ఇవాళ అయ్యా మేము ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే తెలుపుకుంటున్నాం. ఇవాళ మాకు వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటిదంటే మహిళలకు ఎక్కడైతే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిందో ఆ ప్రయాణాన్ని ఎత్తివేయాలని చెప్పి మేమందరి ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా డ్రైవర్ అన్న బతుకుల మీద ఆలోచించి మా కడుపు కొట్టిన ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈ 4-5 రోజుల నుంచి ఒక్క ఆటో కూడా నడవకుండా, ఒక్క డ్రైవర్ అన్న కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోక భార్య పిల్లలతో ఇంట్లో ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ బియ్యం ఉండవమన్నా, కూరగాయలు ఉండవమన్నా, సిలిండర్ ఉండవమన్నా, స్కూల్ పిల్లలు చదివేయాలన్నా అని చెప్పి ఆటో నడుపుకొని బతికే మేము ఇవాళ ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డ్రైవర్ అన్న కడుపుల మీద కొట్టడం జరిగిందని చెప్పి నేను చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని వెనుకకు తీసుకోకపోతే ముందు లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని కాలరాసే విధంగా మేమందరం తరలిస్తాం. నేను ఒకటే విషయం చెప్తున్నా, మా డ్రైవర్ అన్నల కుటుంబాలను ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి ఆదుకుంటాడో మాకు తెలియజెప్పాలా. వెంటనే మా యొక్క బ్రతుకు సమస్యలు డిమాండ్స్ ను అమలు పరచాలా. లేని విషయం లోపల ఈ యొక్క రాష్ట్ర రోగులు ధర్నాలు చేసి ఎక్కడికక్కడ ఆటోలు స్తంభింపజేసి ఈ మొత్తం లాక్డౌన్ లోపల మన లాక్డౌన్ ఎట్లా చేసినామో ఒక్క ఆటో నడకుండా కూడా మేము కూడా మా ఇంటిగానే ఉంటాం. మేము ఉరిపెట్టుకుని చచ్చిపోయాక కూడా పురాతన చెప్పి దయచేసి బయట ఉన్న వాళ్ళు డ్రైవర్లందరూ విజ్ఞప్తి, అందరు రాగలరు, అన్నలు అందరు రాగలరు, బయట రాగలు ఉండకుంది. దయచేసి అవి లోపల ర్యాలీ జరగబోతుంది, అందరు రాగలరు. అన్న నలుగురు మంచి లైన్ టైం రాని అన్న ఆవేశపడకండి అన్న. మనం కలుపుకోత కోసం సపరేట్ అయ్యి